అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇవాళైతే పొద్దున్నే లెగిసిన వెంటనే బట్టలైతే మిషన్కి వేస్తున్నానండి. ఎందుకంటే వాటి పని అవి అవుతూ ఉంటుంది. కొరవ పని నేను చూసుకోవచ్చు. ఇక్కడ మా నాయనగారు చూసారా, నేను ఇల్లు తుడుచుకుంటున్నానని దానికి దుప్పటి వేస్తాను కింద. అది మడతేసి ఒక పక్కన వేసేసరికి కదలకుండా వెళ్ళి దాని మీద పడుకుంటుంది అనమాట. బుజ్జిముండ ఎంత క్యూట్గా చెప్పిన మాట వింటదో. ఇంక పెద్దవాళ్ళైనా తొక్కుతారేమో కానీ ఇంక ఇదైతే చిమ్ముతున్నా తుడుస్తున్నా పక్కకు కూడా రాదండి. ఇంకా అలా పడుకొని తూగుతుంది చూడండి. మరి రాత్రంతా ఏం చేయడానికి వెళ్ళిందో ఈవిడ, అసలు ఎంత తూగుతుందో చూడండి. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ చిన్న బిట్ అయితే తీస్తున్నాను. నేనైతే ఆల్రెడీ బట్టలు మిషన్లో వేసేసిన తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇంకా తుడుచుకుంటూ వచ్చేసానండి. ఇంకా బయట ఒకటి తుడిచేయాలి. ఇటు సైడ్ తుడిచేసామంటే ఇంకా బట్టలు అవన్నీ ఆరేసి ఇంకా అటు సైడు కూడా కడిగేసుకొని వచ్చానంటే ఒక పని అయిపోతుంది. ఇవాళ ఏంటంటే పొద్దున్నే పని అయిపోయిందండి. ఇంకా మనకి ఎండ కూడా వస్తుంది కదా, 6, 5:30 అట్లా ఉండగానే తెల్లవారిపోతుందన్నమాట. కొంచెం పొద్దున్నే లెగిస్తే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఎండ తప్పించుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఇదంతా చిమ్ముకొని తుడుచుకొని వచ్చేస్తాను. ఇంక ఈలోపు బట్టలు అయిపోతాయి. వాటిని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసేసి ఆరేసుకుంటాను. ఇంకా ఎందుకంటే మధ్యాహ్నానికి ఆరిపోతున్నాయి లేండి, బాగా ఎండ వస్తుంది కదా. ఇంకా మిగిలిన వాటర్ ఏంటంటే లిక్విడ్స్ అవి వేసుంటాం కాబట్టి అటు సైడ్ వాటర్ వేసేసి చిమ్ముకొని వచ్చేసామంటే నీట్గా అనిపిస్తుందండి. ఇదిగోండి బయట వరకు ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే చాలా పని అయితే అయిపోయినట్టు అనిపించిందండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇవాళైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవి కూడా తోమేయాలి. ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర చిన్న ముగ్గు అయితే వేస్తానండి, రోజు వేస్తాను. అంటే తుడిచిన తర్వాత వేస్తానన్నమాట. బయట ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే కుదరదు, ఇక్కడంతా చిమ్మాలి కదా అనేసి ఇక్కడ వేయను. ఇల్లంతా తుడుచుకొని వచ్చిన తర్వాత ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గునైతే ఈ మెట్టు మీద అయితే వేసుకుంటాను. సింపుల్గా వేస్తాను. వేసిన ఈ నైనా ఏంటంటే పడుకుంటుందండి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ, ఇంక ముగ్గు ఉండదు. అయినా కూడా నేను వేసుకుంటాను ఇట్లాగా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నాను. చాలా బాగా కనిపిస్తుందండి. ఆరిపోయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది చూడటానికి. ఇదిగోండి బాగా డ్రై అయిందంటే ముగ్గు బాగా కనిపిస్తుంది. ఇంకా నైనాకి మంచినీళ్ళు కూడా ఒక జగ్గులో, ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదా, దానికి కూడా దాహం అవుతుంది కదా, నోరులేని జీవి కదా అని చెప్పేసి ఒక జగ్గులో అయితే పక్కన పెట్టేస్తాను అనమాట. రోజు మార్నింగ్ లేచిన వెంటనే దానికి కూడా ఇట్లాగా, ఎందుకంటే దాహం అది బకెట్లలో మూత పెట్టదండి. మనము మామూలుగా బకెట్లలో వాటర్ అవి పట్టుంటాం కదా, అలాగా మూత పెట్టేసి తాగేదనమాట. దానికి పెట్టిన జగ్గులోనే తాగుతుంది అది, అందుకోసమని అట్లా పెడుతున్నా. ఇంకా ఇంట్లో మ్యాట్స్ అవన్నీ వేసేసి కార్పెట్ అవి కూడా సర్దేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంక ఇది కూడా వేసేసిన తర్వాత ఇల్లంతా కూడా ఆరిపోయిందిలేండి. ఫ్యాన్లు అవి వేసున్నాను కదా, ఫ్యాన్లు అవి వేయకున్నా కూడా క్లైమేట్ కొంచెం వేడిగా అనిపిస్తుంది కాబట్టి తొందరగానే ఆరిపోతుంది. ఇంకా ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆఫ్ చేసుకొని వచ్చేయాలి. అంతటితో పని అయితే కంప్లీట్ అయిపోద్దండి. పొద్దున్నే ఏంటి చాలా పని అయితే అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు. ఇంకా టిఫిన్ అవన్నీ అంటే ఇంకా రెగ్యులర్ వీటితో పాటు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇవాళ ఏంటంటే కొన్ని గిన్నెలు ఉన్నాయి, అలాగే గ్యాస్ని కూడా కొంచెం సోప్ అది వేసి క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే రోజు తుడుస్తాం కదా, అట్లా కాకుండా కొంచెం సోప్ వాటర్ అవి వేసి పీస్ తోటి కడుగుదామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బాగుంటుంది, ఎప్పుడు మనం తుడిచేదే కాకుండా కొంచెం సోప్ అలా వేసామంటే ఫ్రెష్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇంక ఇక్కడ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసుకొని వచ్చేస్తున్నానండి. మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత అయితే చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇంకా కిటికీలు అవి కూడా అక్కడక్కడ ఓపెన్ చేస్తానండి నేను. రూమ్కి ఒక కిటికీ లెక్కన ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. మనకేంటంటే ఇవి కాగితాల పూలు ఉంటాయి కదా, బోగన్ విల్లాస్, 2 కలర్స్ వేసాం కదండి మనము. చాలా బాగా వచ్చాయి ఈ పువ్వులు అయితే, ఎందుకో చూడంగానే కొయ్యాలనిపించింది. ఇంక వీటిని అయితే చిన్న డెకర్గా ఈ గ్లాస్లో అయితే వాటర్ వేసి పెడుతున్నాను. బాగుంటుంది చూడటానికి అన్నట్టుగా ఇట్లాగైతే పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ రోజులేమి ఉండదు, ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుందేమో అంతే. కానీ ఫ్లవర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుందండి. ఎల్లోను పింక్ అనమాట, మస్టర్డ్ ఎల్లో పింక్
మరి డార్క్ ఎల్లో కాదు కదా. చూడటానికైతే చాలా బాగా అనిపించింది. ఏదో చిన్న డెకార్ ఐటెం కింద అట్లా పెట్టానండి. నచ్చిందా అండి మీకు కూడా? నాకైతే చాలా బాగా నచ్చింది. చూడటానికి చాలా బాగుంది. ఇంక ఇది మళ్ళీ ఎక్కడ పెడదామా అని అదొక టాస్క్ అనమాట. సరే కృష్ణుడి బొమ్మ దగ్గర పెడదామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. చూడ్డానికైతే అంటే ఎవరు కదిలిచ్చారులేండి. కదిలిచ్చే పని అయితే గ్లాస్ది కదా, కొంచెం భయము లాగేస్తే పడిపోతుందని మనకెవరు కదిలిచ్చారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా చూడటానికైతే. భలే బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇంకా వంటగదిలోకి వెళ్తే అంటే మా వారికి టిఫిన్ అది చేసి పంపించానులేండి. దోశలు అవి వేసాను, తినేసి వెళ్ళారు కూడా. కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటిని కడిగేసిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తాను. పాలు అవి కూడా ఆల్రెడీ కాసేసి ఉన్నాను అనమాట. అంటే నిన్న నైటే క్లీన్ చేయాల్సింది, కొంచెం చేయలేదు నేను. ఇంకా ఈ ఎండాకాలం ఏంటంటే అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటాము, కొంచెం నీరసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, అట్లాగనమాట. ఇంక ఈ గిన్నెలు అయిపోయిన తర్వాత అయితే ఈ గ్యాసు, ఈ కౌంటరు మొత్తం ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్ళేసి తర్వాత వచ్చి వంట చేయాలి. ఎందుకంటే మళ్ళీ నైటీ అంతా పడుతుంది, బట్టల మీద అంతా పడుతుంది అని చెప్పేసి ఇవి ముందే క్లీన్ చేసి వెళ్తున్నాను. ఇంక ఇవి అయిపోయాయి అంటే సగం పని అయిపోతుందండి. ఇంకా వంట ఒక్కటే ఉంటుంది. టిఫిన్లు అవన్నీ అయిపోయాయి కాబట్టి గిన్నెలు కూడా పెద్దగా ఉండవు సాయంత్రానికి. లేదంటే సాయంత్రం పూట ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం స్పెషల్ కర్రీ అయితే చేయబోతున్నాను. మీతో కూడా షేర్ చేసుకుంటానండి. అది కూడా గిన్నెలు చూసారా ఎన్ని కడిగేసానో, టబ్ అయ్యాయండి. ఇంక ఈ గ్యాస్, ఈ కౌంటరు ఇవన్నీ ఇట్లాగా సోప్ వేసేసి నీట్గా పీస్ వేసి మొత్తం అంతా క్లీన్గా కడిగేస్తానమాట. కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది. మనం డైలీ తుడిచినా కూడా అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. కడిగిన తర్వాత అయితే నాకు భలే నచ్చుతుందండి. చాలా బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలాగంతా సోప్ వేసి రుద్దేశామంటే ఆ జిడ్డు మరకలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. వెనుక సైడు గోడకు కూడా మనం ఎంత తుడిచినా కొంచెం ఇట్లా క్లీన్ రఫ్ చేసినట్టు చేస్తే బాగుంటుంది. ఇంక ఇదంతా ఇప్పుడు నీట్గా వాటర్ వేసేసి కడిగేస్తాను. గ్యాస్ అది కింద ఆఫ్ చేసేసానులేండి ముందే. ఇంకా ఆఫ్ చేసేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దిన తర్వాత ఇంకా కౌంటర్ మీద ఏం లేకుండా చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడే ఇవంతా క్లీనింగ్కి పెట్టుకున్నాను. ఇంకా అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎట్లాగైనా ఇదంతా చేసేటప్పుడు బట్టల మీద అంతా పడుతుంది కదా, అందుకోసం అనేసి ఇదంతా చేసేసిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అనుకుంటున్నా. ఇవాళ ఎట్లాగో పొద్దున్నే పని కూడా అయిపోయిందిలేండి. పెద్దగా ఏమీ ఎండబడినట్టు అనిపించలేదు నాకైతే. ఎందుకంటే పని అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి నార్మల్గా నేను చేసుకునే టైమే వంట టైం అయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అట్లాగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఫ్రెష్గా. ఇంక ఇదంతా అయిపోయింది కదా, ఇంక నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి దేవుడికి దీపారాధన అది చేసేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. వంటగది అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి. పచ్చపచ్చగా ఎట్లా అంటే అట్లా ఉంటే చిరాకు అనిపిస్తుంది. ఇంక ఇదేమో పాలు, రాగి సరి. ఇంక ఇవన్నీ అయిపోయింది కదా, ఇంక ఇది ఆరిపోయేలోపు నీట్గా నేను కూడా ఫ్రెష్ అయ్యి నా పని చూసుకొని వచ్చేస్తాను. ఇంక స్నానం అయిపోయింది. ఇంకా దేవుడికైతే దీపారాధన చేసేసాను. ఇవాళ మళ్ళీ పూలే ఉన్నాయండి, ఇంకా అవే పెట్టేశాను. మార్నింగే ఈ సమ్మర్లో శారీస్ కట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమని ఇంకా నైటీయే వేసుకున్నాను. ఇంట్లోనే ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని అంతే, ఇంకేం లేదు. నైటీయే కరెక్ట్ అనేం కాదు, శారీ కట్టుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఎండకి చిరాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బంగాళదుంపలును కోడిగుడ్లు చూపిస్తున్నా కదా, మనకి పెళ్ళిళ్ళలో పెడుతుంటారు కదా ఆలు కర్రీ. స్పెషల్గా స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా ఇక్కడైతే చూపిస్తానండి నేను. కోడిగుడ్లు, ఉల్లగడ్డ కుర్మా. ఫస్ట్ అయితే వీటిని ఉడికించుకుందాము. కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి వీటిని అయితే ఉడికించుకుందామండి. ఆ తర్వాత కొరవ ప్రొసీజర్ అంతా చాలా ఈజీగా, చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ అనేది. ఇదిగోండి, ఇది ఉడికేలోపు నేను రైస్ అవి నానబెట్టేసుకుంటాను. నానిపోతాయి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇంకా తొక్కు అవి తీయాలి కదా, ఈలోపు ఎర్రగడ్డలు, టమాటాలు అవన్నీ కట్ చేసుకుంటాను అనమాట. ఫాస్ట్గానే ఉడికిపోతాయిలేండి, ఎంతసేపు ఒక 10 మినిట్స్. ఇంక ఈ ఉడికిపోయిన వాటినన్నింటినీ వడపోసేసుకొని ఇంక ఇవైతే ఉల్లగడ్డకి పొక్కు తీసేసుకుందాము. ఈలోపు కర్రీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంకా అదేవిధంగా కొబ్బరి కూడా మసాలా వేయాలన్నమాట కొంచెం. ఇంక ఈలోపు అయితే వీటికి పొక్కు తీసేస్తున్నానండి. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. మన దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మరీ స్పైసెస్ ఎక్కువ వేసామంటే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. అట్లా కాకుండా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట నేను. ఈ ఎండాకాలం ఏంటంటే ఈ స్పైసెస్, ఈ మసాలాలు ఎక్కువ తిన్నామంటే గొంతులో మంటగా అనిపిస్తుంది. అలా ఏం కాకుండా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఈ టమాటాలు, ఎర్రగడ్డలు మనం కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి, ఎర్రగడ్డలు ఏంటంటే మరీ వేగక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఆ స్టేజ్ వరకు అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. ఈలోపు కొబ్బరి కూడా చిన్న ముక్క మిక్సీకి పట్టుకుందాము కొబ్బరి మసాలాకి. ఇంకంటే ఇందులో ఘాటుగా వేసే మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి, చాలా మైల్డ్గా ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది కూడా. ఇంకా కొబ్బరి అయితే మసాలా పడుతున్నాను చూసారా, చాలా తక్కువ వేసాను. కొంచెం వాటర్ వేసి మెత్తగా పట్టేసుకున్నామంటే గ్రేవీకి అనమాట ఇది, అంతే గ్రేవీ స్ట్రక్చర్ కోసం ఇది వేస్తాను నేను. ఇంకా ఇవన్నీ కూడా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు ఇవి కూడా వేసేసి ఇంకొంచెం సేపు వేయించుకుందాము. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి ఆనియన్ అనేది. ఈ ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వీటన్నింటినీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టేస్తామన్నమాట. ఇంకా అప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటాము. మళ్ళీ కూడా గ్రేవీ అనేది ఉడికించుకుంటాం కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారిచ్చేసుకుందాము. ఒక పక్కన పెట్టేసామంటే ఎంత 10 నిమిషాల్లో చల్లారిపోతుంది. ఈజీ ప్రొసీజర్లో చూపిస్తున్నానండి నేను కర్రీస్ అనేవి. మనకి ఇది బగారా రైస్లోకి, బిర్యానీస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. అసలు ఘాట్ అనేది ఉండదు. ఇంక ఇది చల్లారిపోయేలోపు, ఇది చల్లారిపోయింది కదా, మిక్సీకి పట్టేసుకుందాము. ఇదిగోండి మొత్తం వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పట్టేసుకుందాము. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇదేనమాట. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ అంతా మనం బాండీలో వేసేటప్పుడు ఎలాగో వేస్తాం కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, తిరుగుమాతకి ఏం పెద్దగా అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందే మనం అన్నీ వేసున్నాం కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఇది ఉంటుంది కదా పేస్ట్, ఇప్పుడు మనం పట్టిన పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేద్దాము. ఇది కూడా చాలా తక్కువే వేస్తానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయట్లేదు, ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అది ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా వేయించుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా బాగా అది కూడా వేగింది కదా అనుకున్నప్పుడు ఈ కొబ్బరి మసాలా ఉంది కదండి, ఆ కొబ్బరి మసాలాని ఎత్తి వేసేద్దాము. చాలా బాగుంటుంది, క్రీమీ స్ట్రక్చర్ తోటి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది, మసాలా అనేది బాగుంటుందండి. కారం కొంచెం వేస్తాను, ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి కానీ వేసుంటే చూసుకొని వేసుకోవాలి. ఇంక ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని ఒకసారి ఉప్పు అది చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ ఫామ్లో రావాలన్నమాట ఇది, ఎందుకంటే మళ్ళీ మనకి ఇది గ్రేవీ ఉడికేసరికి ఇంకొంచెం చిక్కబడిపోద్ది. అందుకోసం అనేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ ఉల్లగడ్డ ముక్కలు, కోడిగుడ్లు అవి కూడా ఇందులోనే వేసేద్దాము. అప్పుడు అన్నీ కలిసి ఉడికిపోయి బాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా తయారవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది బాగా. నా స్టైల్లో అయితే నేను ఈ విధంగానే చేస్తాను. పన్నీర్ కర్రీ కూడా ఇదే విధంగా చేస్తానండి. ఇంక ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను అనమాట. కొబ్బరి వేసిన తర్వాత అయితే ఇంకా మంచిగా కమ్మటి వాసన వస్తుంటుంది, మంచి స్మెల్ అయితే బయటకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎంత బాగుందో చూసారా. ఇంకా ఈ కోడిగుడ్లు ఇవి కూడా వేసేసి అన్నీ కలిపేసి కొంచెం ఆయిల్ తేలినంత వరకు ఉడికించుకోవడమేనండి. నచ్చిందా అండి వీడియో మీకు? రెసిపీ నచ్చిందా మీకు? మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్.
పన్నీర్ కర్రీ కూడా ఇంతేనండి. ఇంకా కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక 10 నిమిషాలు ఇవి ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకున్నామంటే ఆయిల్ అనేది పైకి వచ్చేసేంత వరకు సరిపోతుందండి. ఇదిగోండి అలా ఒక్కసారి అలా కలిపేసి ఇంక మూత పెట్టేస్తాను. 10 నిమిషాలు అయిన తర్వాత ఆఫ్ చేసేస్తా. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి. బాయ్ అండి.